ఈ 10వ తరగతి రెండవ పాఠమైనటువంటి బతుకు గంప యొక్క భాషాంశములు మనము ఇప్పుడు చూద్దాం. భాషాంశాలు అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిలో దానిలో మొట్టమొదటగా సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు. అక్కడ ఇచ్చినటువంటి పదానికి అర్థము రాయాలి, అలాగే సొంత వాక్యము కూడా రాయాలి. అంటే క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఉన్నది. ఒకటిది, అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. అతిథి అంటే బంధువు, మనకి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని అతిథి అంటాము. వెలితి అంటే తక్కువ, వెలితి అంటే తక్కువ, ఎటువంటి బంధువుకు ఏ తక్కువ లేకుండా చూసుకోవాలి. బంధువుకు ఎటువంటి లోపము లేకుండా మనము చూసుకోవాలి. రాద్దామా? వెలతి అంటే వెలతి అంటే తక్కువ, లోపము. మనము ఈ యొక్క సొంత వాక్యము ఏ విధంగా రాయాలి అంటే ఇతరులను ఎక్కువ తక్కువని చూడకూడదు. ఇతరులను ఎక్కువ తక్కువని చూడకూడదు. ఓకేనా? అలాగే నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. అవును. ఆశ్రయం అంటే ఏమిడా? ఆశ్రయం అంటే ఆధారం. ఆశ్రయం అంటే ఆధారం, అండ. అలాగే వాక్యం ఏం రాద్దాం అంటే మనము ఎవరు లేనటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. ఎవరు లేనటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ? అనాథలకు అండగా నిలబడాలి. అండగా నిలబడాలి. ఓకేనా? అలాగే రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దస్తమానం అంటే రవి పగులంతా దినమంతా ఏం చేస్తున్నాడు? పొద్దస్తమానం అంటే పగులంతా లేదా దినమంతా. పొద్దస్తమానం లేదా దినమంతా. ఇక్కడ వాక్యం ఏం రాద్దాం మనము? ఇక్కడ మనం వాక్యం ఏం రాద్దాము అంటే ఇక్కడ మనం దినమంతా వినోదాల్లో మునిగిపోకూడదు. మునిగిపోకూడదు.
అర్థమైతే ఉన్నదనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమత పడుతున్నారు. స్థిమత పడు అంటే తృప్తి పొందు. స్థిమత పడు అంటే తృప్తి పొందు. తృప్తి పొందు. వాక్యం ఏం రాద్దాము అంటే ఇక్కడ వాక్యం ఏం రాద్దాము అంటే కానీ మనము లేని దానికి తాపత్రం పడడం కంటే ఉన్నదానితో తృప్తి చెందడం చాలా గొప్పతనం. ఉన్నదానితో తృప్తి పడడం, ఉన్నదానితో తృప్తి పొంది జీవించాలి. ఉన్నదానితో తృప్తి పొంది జీవించాలి. మదర్ తెరెసా దిక్కులేని వారెందరికో సేవలు చేశారు. దిక్కు ఇక్కడ ఏమన్నది మనకి? దిక్కు అంటే ఆధారం. ఎవరు లేనటువంటి వాళ్ళకి వాక్యం ఏం రాద్దాం? సొంత వాక్యం మన ఇష్టం, ఏదైనా రాయొచ్చు. ఏమంటే ఏ ఆధారం లేకుండా ఇతరులపై నింద వేయకూడదు. చూడండి. అలాగే మనకి కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించండి అని ఉన్నది ఇక్కడ మనకి. కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించాలి. చూడండి. సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. సొమ్ము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు కనిపెట్టాలి. దీంట్లోనే ఉన్నాయి మనకి. ధనం, డబ్బు. పర్యాయ పద. సొమ్ముకు పర్యాయ పదాలేమి? ధనం, డబ్బు. చూడండి. జషం నీటిలో జీవిస్తుంది. నీటిలో జీవించేది చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది. జషం అంటే చేప నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది. అంటే మత్స్యం చేప అనేటువంటిది తోకను అల్లాడించి అది ఏ మార్గానికి వెళ్ళాలో దాన్ని ఎదుర్కొంటుంది. జషం అంటే చేప, మత్స్యం. దేహం అలసిపోయి కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీరం మలినం పోతుంది. దేహం అలసిపోయేలా కష్టిస్తే, దేహం అలసిపోయేలా మనము కష్టపడ్డాము అంటే ఒళ్ళంతా సొంత వాక్యం ఇక్కడ మనం ఏం చేయాలి? పర్యాయ పదాలు కంటే ఒళ్ళు, శరీరం. ప్రభాత వేళ పల్లె మేలుకుంటుంది. ఉదయము.
ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుట పూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు. ప్రభాత అంటే ఉదయం, పొద్దు. ఉదయం, ఉదయం, పొద్దుట పూట, పొద్దుట పూట. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలను జతపరచండి. నానార్థాలు అంటే ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు రావటం. నానా అర్థాలు మనం నానా విధాలుగా తిట్టారా వాడు అంటాం. నానా విధాలుగా అంటే ఎన్ని విధాలుగో అన్నట్లు నానా విధాలు, అనేకమైనటువంటి విధాలు అంటే ఈడ మనకి ఏమొస్తుంది అంటే కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలు జతపరచండి అన్నాడు. ఏడ పదాలు ఇచ్చాడు, ఏడ నానార్థాలు ఇచ్చాడు. అది ఏ దానికి ఇదవుతుందో మనం జతపరచాలి. బతుకు, సంతానం, సంసారం అని ఉన్నది. బతుకు అంటే ఏమొస్తుంది మా ఈడ జీవనం, స్థితి, జరుగుబాటు. సంతానం బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం ఏమి కాపురం, కుటుంబం, పుట్టుక. సరే, అవి ఒకటైతే ఇంకోటి వచ్చినాయి. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి అంటున్నాను. ప్రకృతి అంటే సహజం, వికృతి అంటే వికారంగా మాట్లాడటం. ప్రకృతి అంటే ప్రకృతిగా మనం మాట్లాడుకోవడం, సహజంగా మాట్లాడుకోవడం. వికృతి అంటే వికారంగా మాట్లాడటం, దాన్ని వికృతి అంటాము. ప్రకృతి అంటే ప్రకృతిగా మనం మాట్లాడుకునేటువంటి దానిని ప్రకృతి అని అంటాము. ఇక్కడ చూడండి, వికృతి పదాలు బంతి, కస్తి, మొరకు, సుగము, మోము, రాతిరి ఇచ్చాడు. ప్రకృతి పదాలు ముఖం, పంక్తి, కష్టం, మూర్ఖుడు, సుఖము, రాత్రి ఇచ్చాడు. దీనికి మనం ఏం చేయాలి? ప్రకృతి పదాలు కనిపెట్టాలి. ప్రకృతి పదాలు వికృతి పదాలు అనేటువంటివి రాయాలి. ప్రకృతి పదాలు ఇచ్చాడు, వికృతి పదాలు ఇచ్చాడు. ప్రకృతి పదాలకి వికృతి పదాలు, ఇక్కడే వికృతి పదాలు అనేటువంటివి ఉన్నాయి, ఇవి మనం రాయాలి. సరేనా, రాద్దామా? సరే, రాద్దాం. ముఖము అంటే మోము, ముఖము అంటే మోము. పంక్తి అంటే బంతి. కష్టం అంటే కస్తి. మూర్ఖుడు అంటే మొరకు, మూర్ఖుడు అంటే మొరకు. సుఖము అంటే సుగము. రాత్రి అంటే రాత్రి. మనకు తెలుసు ఇలాంటివన్నీ సింపుల్, అన్నీ మీలో అన్నీ ఇది అవుతుంది. అదే కాకుండా కింది జాతీయాలను వివరించి రాయండి. కిందన మనకి జాతీయాలు ఇచ్చారు. ఈ యొక్క జాతీయాలు ఏ దాంట్లో ఉపయోగిస్తాము, దీనిని దేనిలో ఉపయోగిస్తాము అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అనేటువంటి దానిని, ఏ సందర్భంలో దీన్ని వీధి పాలు చేయు అనేటువంటి దాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాడో మనం చూడాలి. వీధి పాలు చేయడం, వీధి బజార్ పాలు చేసేయడం. ఇప్పుడు మనకి ఒకరు ఇంట్లో ఉంటారు, అమ్మ కానీ నాన్న కానీ లేదంటే అన్న కానీ అక్క కానీ ఏం చేస్తారంటే ఇంట్లో మాట్లాడంరా అంటే బజార్కి వచ్చేస్తారు. మన యొక్క సంసార గుట్టు అనేటువంటిది బజార్లతో చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి దాన్ని మన యొక్క సంసారంలో మన యొక్క సంసారం గురించి వీధి పాలు చేసేసినాడు పోవడంతో అంటాము. వీధి పాలు చేసేసినాడు అంటే బజార్ పాలు చేసేసినాడు అని అర్థం. వీధి పాలు అంటే బజార్ పాలు చేయడం. వీధి బజారు, పాలు చేయడం అంటే బజారులో మాట్లాడు. వీధి పాలు చేయడం ఏ సందర్భంలో ఉపయోగిస్తాడు అంటే కానీ ఎవరు పట్టించుకోకపోవడం వలన కష్టాలను అనుభవించవలసిన సందర్భంలో
చెప్పేటువంటిప్పుడు వీధి పాలు చేయడం అని చెప్తారు. ఎవరు పట్టించుకోరు మనల్ని. అలాంటప్పుడు వీధి పాలు ఊపిరి పీల్చుకోను. ఊపిరి పీల్చుకోను అంటే మనం కష్టాల్లో ఉంటాం, లేదా ఏదైనా ప్రమాదంలో నుండి, కష్టంలో నుండి కానీ ప్రమాదంలో నుండి కానీ తప్పించుకొని బయటపడడం దాన్ని నేను ఊపిరి పీల్చుకున్నానప్ప, కష్టాల్లో నుంచి నేను బయటపడిపోయినానప్ప, అమ్మా పన్నాను కానీ ఏమి తగలలేదు అంటావు. పన్నాను కానీ ఏమి తగలలేదు, బండిలో పోతూ ఉంటారా, పన్నాను కానీ ఏమి ఊపిరి పీల్చుకున్నాను అంటాం. అలాంటి సందర్భాల్లో కూడా దీన్ని ఊపిరి పీల్చుకుని అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, మనకి క్రింది వ్యాకరణ అంశాలను చూద్దాం. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఉన్నది. పుణ్యాత్ముడు విషయమంతా ఇంకెవరికి ఉన్నదేదో అని ఇచ్చాడు. మనకి సులభం, ఆటోమేటిక్గా మనకి వస్తుంది. అంటే ఇక్కడ పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు. ఏం సంద్రా ఇది? ఈ ఊరులకు అవి అచ్చులు పరమైనప్పుడు వాటి యొక్క దీర్ఘం అనేటువంటిది ఏకాదేశం అవుతుంది. ఈ దీర్ఘం అనేటువంటిది ఏకాదేశం అయినప్పుడు సవర్ణ సంధి అవుతుంది, సవర్ణ దీర్ఘ అవుతుంది. విషయమంతా విషయము ప్లస్ అంతా విషయమంతా ఓత్వ సంధి. ఇది కొద్ది డౌట్ ఉన్నది. ఇది అత్వసంధి కిందకి వస్తుంది, కానీ ఇది అత్వసంధి కాదు, ధృత ప్రకృతిక సంధి అవుతుంది. మనకి ఇది ధృత ప్రకృతిక సంధి అవుతుంది. ఇది మళ్ళీ చెప్తాను. ఉన్నదేదో ఏమన్నా డౌట్ ఉంటే కానీ మీ యొక్క మెసేజ్ ద్వారా నాకు ఏమైనా నా నుంచి ఏమైనా తప్పులు ఉన్నా కానీ, లేదంటే కానీ మీకు ఏమైనా కానీ అర్థం కాలేదన్నా కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ రూపంలో మెసేజ్ ద్వారా మీరు తెలియజేయవలసినగా కోరుతున్నాను. ఏమన్నా మీకు అర్థం కాలేదంటే కానీ మీరు నాకు తెలియజేయండి మెసేజ్ ద్వారా. మీకు ఏమి తెలియకుండా నేను చెప్పగలను. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదేదో ఇత్వ సంధి. ఇది ఇత్తునకు అచ్చు బహళంబగును. ఉత్వ సంధి ఒత్తునకు అచ్చు బహళంబగును. దాన్ని ఏమంటామంటే ఉత్వ సంధి లేదా ఇత్వ సంధి. ఇంకెవరికి అనేటువంటిది ఇంకా ప్లస్ ఎవరికి అనేటువంటిది అత్వ సంధి అనేటువంటిది కాదమ్మా. ఇది ఇంకన్ ప్లస్ ఎవరికి, అది ధృత ప్రకృతిక సంధి. ధృతములు అంటే ఇక్కడ ధృత అంటే అనేటువంటిది వచ్చింది అంటే ధృతము అవుతుంది. ఆ ధృతం అనేటువంటిది మనకి కనపడుతూ ఉన్నది కాబట్టి దాన్ని ఏమంటామంటే ధృత ప్రకృతిక సంధి అని అంటాము. ఇవి విడదీసినారు, మనం రాయొచ్చు. నేను సంధిలో ఒకటే రాస్తాను, మీరు దానిని కలపండి. పోదాము ప్లస్ పోదామనుకుంటే ఏమవుతుందంటే ఉత్వ సంధి అవుతుంది. ఉత్వ సంధి. స్నానము ప్లస్ స్నానాలు. లుల నల సంధి. ఏమి ప్లస్ అయినది, ఏమైతుందంటే ఇత్వ సంధి అవుతుంది.
అక్కడ ప్లస్ అక్కడ ఏమవుతుంది? అక్కడక్కడ. ఒక పదము 2 సార్లు ఉచ్చరించబడితే ఆ రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఆమ్రేడిత సంధి. జీవితమంతా ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు బహళం అయితే ఉత్వ సంధి. లుల్లనల సంధి అనేటువంటిది ఇది అవుతుంది. ఇత్వ సంధి, ఆమ్రేడిత సంధి. ఒక పదానికి 2 పదాలు ఉచ్చరించబడినప్పుడు రెండవ పదాన్ని ఆమ్రేడితం అని అంటారు. దాన్ని ఆమ్రేడిత సంధి తెలియజేస్తూ మనకి కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి అన్నది. 10 రోజులు, కాలు చేతులు, తెల్ల ముఖము, అసాధారణము, చిన్న బిడ్డ. మనకి 10 రోజులు సంఖ్యలు వచ్చినాయి. సంఖ్య వస్తే ఏమవుతుంది? సంఖ్య వచ్చిందంటే కానీ ద్విగ సమాసం అవుతుంది. కాళ్ళు చేతులు 2 ఉన్నాయి. కాలును చేతులను ద్వంద్వ సమాసము. తెల్ల ముఖము, తెల్లదైన ముఖము, తెల్ల ముఖము. విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము. తెల్ల ముఖము. అసాధారణము, సాధారణము కానిటువంటివి నంతత్పురుష సమాసము. చిన్న బిడ్డ, చిన్ననైన బిడ్డ. విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము కిందికి వస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ మనకి చూడండి, చేకాన్ ప్రాస అలంకారం అనేటువంటిది ఉన్నది. చేకాన్ ప్రాస. నేడు ధర బాగా పెరిగింది. నేడు ధర బాగా పెరిగిపోతుంది. చేక అంటే జంట. 2 పదాలు ఒకే హల్లుల జంట వెంటనే వస్తే దానిని ఏమంటామంటే చేకాన్ ప్రాస అలంకారము. నేడు ధర, ఈరోజు ధర అంటే కేజీల్లో అమౌంట్. డబ్బు, ఈరోజు డబ్బు బాగా పెరిగిపోతుంది. ఈ సంవత్సరం 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ 7 చేకాన్ ప్రాస అలంకారం అని. ఈ అర్థం వేరే, ఈ అర్థం వేరే. ఈ అర్థం వేరే, ఆ అర్థం వేరే. ఈ విధంగా అర్థాలు అనేటువంటివి చూడండి. అల్లుల జంట వెంటనే వచ్చి, అల్లుల జంట వెంటనే వచ్చి అర్థభేదం కలిగి ఉంటే దాన్ని చేకాన్ ప్రాస అలంకారము అంటారు. నేడు ధర. ఇక్కడ ధర అనేటువంటిది భూమి. ధర బాగా పెరిగిపోతుంది. ఈ సంవత్సరంలో ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈడ ధర అంటే భూమి, నేడు ధర. ఈ ధరకు వచ్చేసి భూమి అనేటువంటిది వస్తుంది. ఈ ధర వచ్చేసి విలువ. చూడు, అర్థభేదం కలిగి ఉంది. వెంటనే వచ్చింది. హల్లుల జంట వెంటనే వచ్చింది. అర్థభేదం కలిగి ఉన్నది. దాన్ని ఏమంటామంటే ధర అంటే భూమి, ధర అంటే విలువ. ఈ 7 అంటే సంవత్సరం. 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఆ 7కు ఈ 7కు చాలా డిఫరెంట్ అనేటువంటిది ఉన్నది. అదే కాకుండా క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. క్రింది వాక్యాల్లో ఉండేటువంటి అలంకారాన్ని గుర్తించాలి మనం. చూడండి, గోరు వంక చూసెను. గోరు వంక చూసెను. గోరు వంక
వంక చూసెను. గోరు వంక, వంక అనేటువంటి దీనికి మొదటి వంక అనేటువంటి గోరు వంక. వంక చూసెను, వంక అంటే వైపు అనేటువంటిది అర్థం. చూడు, సమస్యల సాధనకు నారి బిగించింది. సమస్యల దానికి నారి బిగించింది అంటే ఇక్కడ మొదటి నారి అనేటువంటిది, మొదటి నారి అంటే స్త్రీ, నారి బిగించింది వింటి నారి అని అర్థం. సుందర దరహాస రుచులు. సుందర అంటే మొదటి ధర అనే పదం వచ్చేసి సుందరలో ఉన్నది. రెండవ ధర అనేటువంటిది దరహాసంలో పదభాగం. విధంగా రాజా నీది శుభంకరకరం. ఇక్కడ ఒక కర అనేటువంటిది శుభంకర, రెండవ కర అనేటువంటి చెయ్యి అనేటువంటిది అర్థం. ఆ కొమ్మ వంచి పూల కోసెను. ఆ కొమ్మ వంచి పూల కోసెను అంటే కొమ్మ అంటే ఇక్కడ స్త్రీ. మొదటి కొమ్మ వచ్చేసి స్త్రీ. ఆ స్త్రీ కొమ్మ వంచి, చెట్టును వంచి పూలు కోసుకున్నది అని అర్థం. ఇంతటితో సమాప్తం. అదే కాకుండా మీరు ఏమైనా కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కానీ నాకు ముందుగానే తెలియజేయవలసింది. అలా మీ మెసేజ్ రూపంలో ఎటువంటిది మీకు అర్థం కాకపోతే మెసేజ్ రూపంలో నాకు తెలియజేయండి. నా నుంచి ఏమైనా తప్పులు నాకు క్షమించండి అని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను.